హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, ఇవాళ సాటర్డే కదా, హనుమప్పని మంచిగా ధ్యానం చేసుకొని వచ్చాను. ఓకే, నిన్నంతా ఎలా గడిచింది మీకు? మీ ఈ మధ్య నాకు మీవి ఏంటి అనేది ఏమీ నాకుతోని పంచుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే, సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో నా ప్రియమైన సబ్స్క్రైబరు మీ కృష్ణవేణి గారు మీరు ప్రతి ఏంటంటే ఏంజిల్స్ నంబర్స్ అక్క దీని అర్థం ఏంటో చెప్పావంటే మీకు ఈజీ మెథడ్ ఒకటి చెప్తాను. అందరి సబ్స్క్రైబర్స్కి ఎవరైతే మన దాంట్లో మన ఫ్యామిలీ మెంబర్లో ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను. మీకు ఈజీగా ఏదైతే ఏంజిల్ నెంబర్స్ ఉన్నాయో అవి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మన ఫోన్లో మీరు ఎలా అయితే యూజ్ చేస్తారో, ఎలా అయితే మీరు వాడతారో ఈ ఫోన్లో మనకి గూగుల్ అనేది ఉంటుంది. అవును కదా, అందరికీ తెలుసు కదా. దాంట్లో జస్ట్ వెళ్ళండి, నంబర్స్ కొట్టండి, ఏంజిల్స్ నంబర్స్ వాట్స్ ద మీనింగ్. ఒకవేళ తెలుగులో కావాలంటే తెలుగులో దాంట్లో మనకు పక్కకు స్పీకర్ ఉంటుంది కదా, మైక్ ఉంటుంది, దాంట్లో మీరు చేశారంటే మీకు ఈజీగా దాని అర్థం అనేది వచ్చేస్తుంది. మీకు ఇంకా స్పెషల్గా కావాలంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ అని కూడా కొట్టేసి ఏంజిల్స్ నంబర్స్ దీని అర్థాలు ఏంటి అనేసి అడగండి, ఈజీగా మీకు తెలిసిపోతుంది. ఓకేనా? ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పడమో నాకు ఏమి ప్రాబ్లం కాదు, కాకపోతే నేను మళ్ళీ వీడియో పెట్టేదాకా వెయిట్ చేస్తారని అబ్బా, మిమ్మల్ని బాధ పెట్టొద్దు అనేదే నా తత్వము. ఎందుకంటే సమ్టైమ్స్ ఏంజిల్స్ నెంబర్స్ ఎంత మంచిగా కనబడతాయి అంటే మనం ఆశ్చర్యపోతాం, అబ్బా ఇంత ఏంజిల్స్ నెంబర్ ఎంత బాగా వచ్చింది, దీని అర్థమైంది. జ్యోతికని అడుగుదాము, జ్యోతికని అడిగితే వరకు మనం ఆమె చెప్పే వరకు వెయిట్ చేద్దాం అనేది కాకుండా మీకు ఇంకొక ఆప్షన్ అనేది కూడా ఉందన్నమాట. మన ఫోన్లో గూగుల్ ఉంటుంది, ఆ గూగుల్లో మనకి సెర్చ్ ఉంటుంది, ఆ సెర్చ్లో వెళ్ళేస్తే మీకు ఒకవేళ టైప్ చేయడానికి టైం లేకపోతే మైక్ ఉంటుంది. యాజ్ యూజువల్గా మైక్ ప్రెస్ చేసి మీరు ట్విన్ ఫ్లేమ్ ఏంజిల్స్ నంబర్స్ వాజ్ ద మీనింగ్ లేకపోతే అర్థాలు ఏంటి అని అంటే అది మొత్తం చెప్పేస్తుంది. ఓకే, ఇవాళ మన కార్డ్స్ మనతో ఏం మాట్లాడుతున్నాయి? అవునండి, కొత్త రోజు ఉంది, శుభోదయం, మనకి కొత్త రోజు ఉంది, దేవుడి దీవెన ఉంది. ఆహా అద్భుతం, అమోహం, ఆహా అందమైన సుందరి మన డివైన్ ఫెమిని. చాలా మనకి ఎట్లా అంటే డివైన్ మస్కులింది కూడా వచ్చేసింది. ఇవాళ ఏంటి ఇంత అందమైన మంచి కార్డ్స్, ఓ మై గాడ్. ఎవరు ఇది రాత్రంతా ఏడ్చారు? అవును, నేను కూడా ఏడ్చా. అబద్ధాలు చెప్పాను, నేను నిజం చెప్తా. నాకు ఏడుపు రాకపోయినా ఏడ్చిన, నాకు ఏడుపు వస్తలేకుండే, ఎందుకంటే ఇన్యాన్యాంగా నాది బ్యాలెన్స్ అయిపోయింది. కానీ ఏడవాలని ఉండే, ఏడుపు వస్తలేదు. కానీ దేవుణ్ణి ప్రార్థించిన ఎట్లా ఏడవాలని. నిజంగా అబద్ధం చెప్పాను, నేను ఏది ఉందో అది చెప్పేస్తాను నేను. ఎందుకంటే చెప్పినా కదా, డివైన్ ఫెమిని ఎప్పుడు అబద్ధాలు అడగదు, ఓన్లీ నిజాలు. ఎస్, ఓకే. అద్భుతం, అమోహం, వర్ణాతీతం, మన జర్నీ అద్భుతమైనది, చాలా అద్భుతమైనది, దీవించబడ్డది. నాకు ఇంకా పెద్దగా చేయాలని ఉంది వీడియో, కాకపోతే సంథింగ్ సెట్టింగ్స్ అనేది ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ నేను ఇవాళ కూడా కంప్లీట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. నా ఫోన్ దానికి సహకరిస్తలేదు. ఓకేనా? మీతో కాకపోతే ఇంకెవరితో చెప్తాను నేను, ఎందుకంటే మీరే కదా నా వీడియోస్ చూసేవాళ్ళు. ఇదిగోండి, వస్తున్నాడు మన హీరో. ఓకే, ఇక్కడ వరకైతే చెప్పుకుందాం మనము. మన ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఇప్పుడు మన రాశి ఎట్లా అంటే మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఎస్, ఇవన్నీ రాశులు దీంట్లోకి వచ్చేస్తాయి. ఓకేనా? ఇది వచ్చేసి దసాన్ వచ్చింది. దసాన్ వచ్చేసి మనకి మకర రాశి వాళ్ళు వచ్చిర్రు, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఓకేనా? దీంట్లో అయితే అన్ని రాశులు ఉంటాయి, ఎందుకంటే భగవంతుడి కార్డు ఆశీర్వాదకరమైన కార్డు కాబట్టి దీనిలో నంబర్లు అనేది ఏముండవు. ఇది వచ్చేసి మనకు తెలుసు కదా, డివైన్ ఫెమిని, ఆల్వేస్ బ్యూటిఫుల్, అంత వరల్డ్ మొత్తం ఆమెనే ఉంటుంది. ఓకేనా? అందమైన ఈ సుందరికి మనము 21 వచ్చింది. ఓకే, 21 అంటే 5. ఓకే, సింహరాశిలో ఉన్న ఎవరైతే డివైన్ ఫెమిని ఎవరు ఉన్నారు అది వీళ్ళకి రిజిగ్నేట్ అవుతుంది. చాలా అందంగా ఉంటారు సింహరాశి వాళ్ళు. చూడ్డానికి వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ టీవీ వాళ్ళది అలాగే ఉంటుంది, డ్రెస్సింగ్ కూడా అట్లనే ఉంటుంది. చూడ్డానికి 10 మందిలో ప్రత్యేకంగా కనబడతారు. ఇదిగోండి, చూపించాలంటే ఎగ్జాంపుల్ ఇంతే, ఇంకేం చెప్పలేను. ఓకేనా? ఇది ఇన్ అండ్ యాంగ్ అంటే శివ పార్వతి ఇద్దరు కలిసి ఉన్నది. మస్తు కష్టపడేవాళ్ళు, డే అండ్ నైట్ కష్టపడే వాళ్ళది వచ్చింది. ఓకేనా? ఎవరబ్బా ఏడ్చిర్రు? ఈ దొంగ కూడా ఉంది ఏడవడంలో. ఓకేనా? డోంట్ వరీ, ఏడుపు అనేది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో కామన్. అది ఏడుపు రాకపోయినా నాలాంటి వాళ్ళు బలవంతంగా ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఏడవండి, ఏం పర్లేదు.
ఏమంటారు, మన్ హల్కా అవుతుంది. ఓకేనా. డివైన్ ఫెమినీ చాలా చాలా మీరు ఈ మధ్య బాగా అందంగా మీ మీద మీరు ఫోకస్ పెట్టినట్టున్నారు. మీ డివైన్ మెస్కులిన్ పైన నా మాట విని ఎవరైతే డివైన్ మెస్కులిన్ పైన ఫోకస్ పెట్టకుండా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటున్నారో అది వాళ్ళ కోసం, ఇది దీనికోసం వాళ్ళ కోసమే ప్రత్యేకంగా వచ్చిన కార్డు ఇది. మీరెంతో అందంగా, అద్భుతంగా, అమోఘంగా మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టి ముందుకెళ్తున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. నా మాట వింటున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. డివైన్ మెస్కులిన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. 24 గంటలు మీరే ఉన్నారు. ఆయన పరిస్థితి అస్సలు బాగాలేదు, ఎందుకంటే దానికి మీరు కేర్ చేస్తలేరు, డౌట్ లేదు. ఎవరో డివైన్ ఫెమినిన్ చాలా బాగా నా మాట వింటున్నట్టున్నారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి రావాలని మీతోని చేసిన ఏవైతే అబద్ధవి ఏవైతే పలికినరో అవన్నీ మొత్తం అంతా విడిచిపెట్టేసి మీ దగ్గర సారీ చెప్పాలని వస్తున్నది. ఇది కర్కటం రాశి వాళ్ళకి వస్తుందండి. ఎమోషన్స్, ఇంట్యూషన్, ఫ్యామిలీ, నేను ఎమోషన్స్ బాగా అవుతున్నారు. ఐ థింక్ మేబీ కర్కటం వల్ల అనుకుంటా ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇద్దరు మిర్రర్కి వస్తుందండి. ఓకేనా. వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు, అన్నీ మీ దగ్గర చేసిన తప్పులన్నీ మీ దగ్గర క్షమించాలని వేడుకోవాలని మీ దగ్గరకు వస్తున్నారు. భగవంతుడు అతి త్వరగా మీ దగ్గరికి తీసుకొస్తాడు. ఓకేనా. నేను చెప్పిన కదా ఈ ఇయర్లో లాస్ట్ మంత్ కాబట్టి కంపల్సరీ చాలామందిది రీయూనియన్ ఉంది. చూడండి, మీ దగ్గర రావాలని మంచి మంచివన్నీ పోగు చేసుకొని ఆలోచిస్తున్నాడు మీ డిఎం. ఇంతకుముందు మీ దగ్గర మిమ్మల్ని ఎంత కాదు, మీరు కాదు, దేనికి పనికి రారు అన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చేది 100% ఉంది. అట్లయితే అక్క ఏం చేయాలి, అవును క్వశ్చన్స్ వస్తాయి. అక్క ఏం చేయాలి, మీ ఇన్నర్ వర్క్ కంప్లీట్ ఉందా, నేను అడిగేది క్వశ్చన్ అది. మీ ఇన్నర్ వర్క్ కంప్లీట్ ఉందా. అతను ఎదురుగా కనబడితే మీరు కళ్ళల్లో నీళ్ళు వస్తే మీరు బ్యాలెన్స్ లేనట్టు. మీరు కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఒక అంటే మామూలుగా ఎవరో కనబడినట్టుగా మీరు జస్ట్ కొట్టేసినట్టు ఉంటే కనుక మీరు బ్యాలెన్స్ ఉన్నట్టు. అలాంటి స్థితిలోనే తను పలకరిస్తేనే మీరు మాట్లాడండి, మీరు మాత్రం పలకరియదు. ఇది అక్క చెప్తుంది. ఓకేనా. ఇంకా ఇదిగోండి, మీ గురించి చేసిన అన్ని తప్పులని సారీ చేయడానికి సారీ చెప్పడానికి వస్తున్నాడు. ఓకేనా. ఇదిగోండి రావాలే, ఆల్మోస్ట్ తయారైపోయినాడు. చూద్దాం ఎంత దూరం వస్తాడో. రావాలనుకుంటాడు కానీ టార్టైస్ లాగా ఉంటుంది. ఈ సింహరాశి వాళ్ళు ఉన్నారు కదా, ఆ సింహరాశి వాళ్ళు చూడ్డానికి సింహంలాగా ఉంటారు. వాళ్ళ నడక ఎట్లా ఉంటుంది అంటే టార్టైస్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళ ఉండే లుక్కి, ఆ నడకకి, ఆ లైఫ్ స్టైల్కి, వాళ్ళు అనుకునే ఆనందాలకి, వాళ్ళ ఎట్లా అంటే వాళ్ళ ఏవైతే ఆనందాలు ఉంటాయో, వాళ్ళకి ఏదైతే లోపల ఉంటుందో ఇది నీ లైఫ్ అని ఏదైతే మనసు చెప్తుంటుందో దాన్ని పూర్తిగా రాత్రంతా అవును చేద్దాం ఎట్లనే చేద్దామని అనుకుంటాడు. ఓకేనా. మళ్ళీ పొద్దున్న లేవగానే కథం సన్ రాగానే మళ్ళీ రాత్రి ఎట్లా లైట్లు బంద్ చేస్తాడో అట్లనే కామన్గా అయిన కళ్ళ నీళ్ళు అందులో ఆశలు అవి ఇవి అన్నీ సంపి ఓ బాక్స్లో పెట్టేసి మంచిగా దానికి తాళం వేసేసి నీళ్ళలో పడేస్తాడు, ఎక్కడన్నా పడేస్తాడు. ఇక అట్లుంటుంది. డోంట్ వరీ, మీరు ఇన్నర్ వర్క్ చేయండి, మీ డిఎం మీ దగ్గరకు వస్తాడని జ్యోతిక అక్క మీకు ఫస్ట్ నుంచి వాగ్దానం ఇస్తూనే ఉంది. ఓకేనా. ఇది వచ్చేసి ఎట్లా అంటే మిథునం రాశి వాళ్ళు మీ దగ్గర రావాలనుకుంటున్నారు, మిథునం ఉన్నారు. ఇవాళ వచ్చేసి తుల రాశి వాళ్ళు కూడా ఉన్నారు, మేషం రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చేసినాయి మీకు చెప్పాలంటే. కన్య రాశి ఉన్నారు, ఇంకా వచ్చేసి వృశ్చిక రాశి ఉన్నారు. ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. మీ గురించి ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో డీప్గా ఆలోచిస్తున్నారు. ఓకేనా. డోంట్ వరీ, భగవంతుడికి ఒక నంబర్ ఉండదు, ఆయన అన్ని వేళలా ఉంటాడు. మీ ఇన్నర్ వర్క్ మీద భగవంతుడు బాగా పరీక్ష పడుతున్నాడు. మీ ఇన్నర్ వర్క్ బాగుంటే మీ మనిషి మీ దగ్గరకు వచ్చేస్తాడు. ఓకేనా. ఇంతవరకు అయితే రాత్రి నుంచి ఏం ఆలోచించారో, ఇప్పుడు వరకు కూడా ఏం ఆలోచించారో, మీ డిఎం మీ డిఎఫ్ అనే దాని గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఈవినింగ్ కూడా పెడతాను. ఓకేనా. ఐ హోప్ ఇవన్నీ ఎవరికైతే రిజిగ్నేట్ అవుతుందో వాళ్ళందరూ కామెంట్స్ చేయండి. ఈజీగా మీకు ఏదైతే చెప్పాను కదా, ఏంజల్స్ నెంబర్స్ ఎలా తెలుసుకోవాలన్నా గూగుల్లో ఒకసారి చూడండి. ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యావ్ ఏ గుడ్ డే.